కడప నగరంలోని అతి పురాతనమైన చర్చిగా పేరొందిన కాంగ్రిగేషనల్ చర్చ్ కమిటీ కార్యవర్గం అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని క్రైస్తవ ప్రముఖులు తెలిపారు. కాంగ్రిగేషనల్ చర్చ్ 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నూతన భవన ప్రారంభాన్ని పురస్కరించుకుని క్రైస్తవ గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కడప నగరంలో అతి పురాతన చర్చిగా కాంగ్రిగేషనల్ చర్చ్కి విశేష గుర్తింపు ఉందన్నారు. విశ్వాసుల ప్రార్థనలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు చర్చిని అన్ని విధాలా అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్న చర్చ్ కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. చర్చ్ పెద్దలు, సంఘస్థుల సహకారంతో కార్యవర్గం అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఇదిన ప్రత్యేకమైన మందిర ప్రతిష్ట ఆదివారపు ఆరాధనని మేము కాంగ్రిగేషన్ టౌన్ చర్చిలో ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఈ దినానికి గల ప్రత్యేకత గమనిస్తే మా సంఘము 200 సంవత్సరాలు సంపూర్తి చేసుకుని ఉన్నది. దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి 200 సంవత్సరాలు దేవాలయము నిర్మించబడి ఇప్పటి వరకు సంఘస్థులు పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మా దేవాలయాన్ని ఇప్పుడు ఉన్న సంఘ కమిటీ పెద్దలు సంఘం అంతా కలిసి ఎంతగానో శ్రమపడి కష్టపడి దేవాలయాన్ని కంటిన్యూ చేపిస్తూ సంఘారాధన జరుపుతూ యేసు ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈ 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకించి దేవునామను గణపరుస్తూ సంఘమంతా కలిసి ఈ రోజున ప్రభువుని యేసుక్రీస్తుని స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఈ కార్యక్రమం ఈ దేవాలయం ప్రత్యేకించి లండన్ మిషనరీ వారు మిషనరీలుగా భారతదేశం వచ్చి ఈ యొక్క సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సంఘ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డీకన్ కమిటీ పెద్దలు సంఘ సహకారంతో సంఘాన్ని ఎంతగానో ముందుకు అభివృద్ధి పరుస్తూ ఆత్మీయంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కేవలము సంఘస్థుల యొక్క సహకారంతో, సంఘస్థుల యొక్క కానుకలతోటే మా యొక్క సంఘాన్ని మేము అభివృద్ధి పరుచుకుంటూ ఉన్నాము. దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి అనేక కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా జరుగుతున్నాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యమైన బిడ్డలు ఎంతగానో ఆశీర్వదించబడ్డారు, వారు ఎంతగానో రక్షించబడ్డారు, స్వస్థతలు పొందుకుంటున్నారు. అనేక మంది మా దేవాలయంలో చదువుకున్న వారు మంచి ఉద్యోగస్తులుగా స్థిరపడి ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, లాయర్లుగా ఉన్నారు, అదేవిధంగా న్యాయస్థానంలో ఉన్నారు.